మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గంభీరావుపేట నుండి. గంభీరావుపేట నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 20 years నుండి వస్తున్నాం. 20 years నుంచి. సో ప్రతి సంవత్సరం వస్తుంటారా? లేదండి, ఈసారి ఫస్ట్ టైం. బర్త్డే రోజు శ్రావణ మాసం, కార్తీక మాసం వీలైనప్పుడు వస్తుంటాము. ఓకే. కార్తీక మాసం, శ్రావణ మాసం ఎప్పుడు స్వామి పిలిపిస్తే అప్పుడు వస్తుంటామండి. తప్పకుండా స్వామి పిలిపిస్తేనే రాగలుగుతాం. ఖచ్చితంగా ఇవాళ మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్ రావడం, ఇప్పుడు అనుకోకుండా వచ్చినాము. కాకపోతే ఇవాళ జనాలు కూడా చాలా ఉన్నారు. అంత స్వామి దయ. వైరసాన్ని చాలా నమ్ముకున్నాం. 30 సంవత్సరాలు అయితే మేము ఇక్కడికి రావట్టి. ఓకే. నమ్మకమైన దేవుడు. ఏదైనా అనుకునే కోరికలు నెరవేరుతాయి. నమ్మకమైన దేవుడు కాబట్టి ఇక్కడికి వస్తాం. అందరూ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వస్తాం. అంటే స్పెషల్ గా అట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే పేర్లు పెట్టుకోవడం, స్వామిని దీక్ష తీసుకోవడం అట్లాంటివి చేస్తారు. మరి మీకు అట్లాంటి అనుభవం ఉందా? మేము ఇక్కడ ఉన్నాము 11 రోజులు 20 ఇట్లా దీక్షతోటి పూజ చేసుడు ఇట్లా చాలా చేసినాము. ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఎలాంటి పూజలు చేస్తుంటారు? మరి స్నానం చేసుడు, దేవునికి పాదలకు నీళ్ళు పోసుడు, ప్రదక్షిణలు చేసుడు, ముక్కుబడి అన్ని ఎట్లా మొక్క అట్లా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినామండి. మా పాప బాబు చిన్నగా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వస్తే 41 రోజు మండలం ఉన్నాం అనమాట. 41 రోజు మండలం ఉంటే మా పాప బాబు ఇద్దరు బాగా అయ్యారు. ఇక మా పాప ఇక్కడ ఉంది, ఆమె 40 years. చిన్న ఉన్నప్పుడు 3 సంవత్సరాల పాప అయినా నడవలేదు. నడవకపోతే ఈయన పేరు పెట్టుకుంటామంటే భైరవ అని. మా బాబు పేరు భైరయ్య, ఈయన పేరు భైరమ్మ. అయితే పేరు పెట్టుకున్న తర్వాత చాలా బాగైంది. సత్యంగల దేవుడు, అగ్ని దేవుడు ఎట్లనో అట్లా అగ్ని లాంటి దేవుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తాం. 42 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తాం. నాకు 42 years నుంచి. ఎంతో అదృష్టం ఉంటే గానీ రాను. ఆ దర్శనం దొరకాలంటే కూడా చాలా కష్టం. ఇక్కడ రూమ్ తీసుకున్నాం, రూమ్ లో ఉన్నాము. రేపు పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. చాలా బాగుంటుంది. కాశీగా పేరుగాంచినటువంటి ఇసన్నపల్లి రామారెడ్డి కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ఈ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపు స్వామి యొక్క అగ్నిగుండాల కార్యక్రమం ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జాతర అనేది దినదిన అభివృద్ధి చెందుతుంది. భక్తులు అనేది ఇతర మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ యొక్క భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ సదుపాయాలు కూడా చాలా బాగా ఇక్కడ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాను. దేవుడిని రోజు కాబట్టి చాలా విశేషం ఉంటుంది. దేవుడి దగ్గర చాలా మంచి అనిపిస్తుంది. దేవుడు అంటే అంత బాగుంటది. దేవుడిని చూడాలన్నా చేయాలన్నా ఏదానికైనా సరే మేము పంపేసి వస్తాం. కాలభైరవ స్వామి గుడి బాగా ఎప్పటి నుంచో ఫేమస్, బాగుంటది. ఎప్పటికీ అందరూ బాగా భక్తులు వస్తారు. అంతా మంచిగా జరుగుతుంది. చాలా మంచిగా ఉంటది. అందరికి సాయకాలం అవుతాడు భగవంతుడు. మంచిగా ఉంటదమ్మా ఇక్కడికి వస్తే. అందరికి మంగళవారం బాగా రష్ చేస్తారు. అన్నదానాలు జరుగుతాయి. ఇక్కడ చాలా మంచిగా విలువిస్తారు, మంచిగా చేస్తారు ఇక్కడ పూజలు. ఇక్కడ ఎక్కడైనా కానీ దర్శనము మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. తడిబట్టలతోని మంచిగా అభిషేకం చేసుకోవచ్చు. అందరూ చాలా బాగా పూజ చేసుకోవచ్చు, దేవుని దర్శనం చేసుకోవచ్చు, నీళ్లు పోయొచ్చు. చాలా మంచిగా ఇస్తారు పంతులు కూడా. చాలా మంచిగా అనిపిస్తుంది. అందరికి ఆరోగ్యాలు కూడా బాగా అవుతాయి. హుషారు లేని వాళ్ళు కూడా మంచిగా అవుతారు, ఆరోగ్యాలు బాగా అవుతాయి. చాలా సంవత్సరాల నుంచి చాలా మొక్కులు చేసుకోవడానికి వస్తుంటారు. మాకు నిజంగా జరిగింది ఏంటంటే, మాకు కూడా 6 సంవత్సరాల వరకు మాకు కూడా పిల్లలు కాలేదు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కంపల్సరీ దేవుని దగ్గర మొక్కుకుంటే పిల్లలు కంపల్సరీ పుడతారు, పెళ్లిళ్ళు కూడా కంపల్సరీ అవుతాయి. మాకు 6 సంవత్సరాల తర్వాత మేము కేవలం 20 వారాల వరకు మేము అనుకుంటే 20 వారాల వరకు మాకు ఖచ్చితంగా జరిగింది. ఇక్కడ మేము అనుకున్నాం, మొక్కుకున్నాం, మాకు బాబు పుట్టాలనుకుంటే బాబు పుట్టిండు, కంపల్సరీగా జరిగింది.
అదే విధంగా ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ అవుతున్నారు రోజు రోజుకి. ఆ విధంగానే అప్పుడు మామూలుగా ఉన్నటువంటి గుడి ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది. చాలా అంటే చాలా ఎక్కువగా నడుస్తుంది. మన దగ్గరకు వచ్చి నుండి మా బాబుకి నాకు జన్మించడానికి భైరవ స్వామికి మొక్కుతేనే మా బాబు జన్మించిండు. చాలా బాగా అనిపిస్తది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 21 మంగళవారాలు స్నానాలు చేసి ఇక్కడ పూజలు చేసి మా బాబు జన్మించిండు. మాకు మంచిగా అనిపించింది. ఇలా ఎందుకు గుమ్మడికాయల్లో వెలిగిస్తున్నారు దీపాల్ని? అంటే అది రావుకేతు దోషం ఉంటే పోతుందని ఈ రోజు ముట్టించుకుంటే చాలా మంచిదని. ఉన్నా కూడా మనకు తెలియదు కదా అన్ని అంటే ముట్టించుకోలేదు కదా. డిఫరెంట్ గా ఉన్నాయి. కొందరు నూనెతో ముట్టిస్తున్నారు, అంటే ఎవరికి తెలిసి ఇప్పుడు వచ్చిండ్రు అనుకోకుండా మినుములు అట్లా ఇది రావు ఇది కేతు నువ్వులు రావు అట్లా అన్నమాట. అలాగంటే తెలీదు. ఇక్కడికి వచ్చినాక ముట్టించింది అనుకో అవేవి లేకపోయేసరికి అట్లా ముట్టిస్తున్నారు. మాకేమో తెలుసు కాబట్టి తెచ్చుకొని ముట్టిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? రామాయంపేట. రామాయంపేట. సో ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఎప్పుడు వస్తాం ఇక్కడికి? ఎప్పుడు వస్తున్నారు? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఒక 10 years అయితే. ఓకే. అంటే ఏమైనా వాంటెడ్లీ మొక్కి అట్లా ఏమైనా వస్తారా లేకపోతే మామూలుగా మొక్కి వస్తాము. ఇంటిగా దర్శనం మాకు కొంచెం ఏమన్నా అనిపించిన కళలు వచ్చినా కూడా వచ్చేస్తాం. మాకు ఇక చాలా నమ్మకం. మంగళవారం కళలు వచ్చినా వచ్చేస్తారు. అంటే ఎలాంటి కళలు? అంటే స్వామి ఇట్లా కనిపించడము, జర ఇట్లా ముత్తేద మనుషులు ఎవరైనా కనిపించింది అనుకో రావాలనిపిస్తే వచ్చిపోతాం అనుకో. అట్లా ఇస్తారు. ఓకే. మంగళవారం మేము ఓకే. మంగళవారం ఒక పొద్దు ఉండాలి. చాలా ఇయర్స్ నుంచి అలవాటు మాకు. ఈ గుడి అంతా లేక ముందటి నుంచి వస్తాం. అప్పుడు పూర్వకాలంలో పెద్ద చెట్లు గుట్టలు ఉండేవి. అంతలోన అందరూ గోజలకాడి వాళ్ళు అందరూ ఏమో విగ్రహం ఉన్నది అని అందరూ తెలియజేసిండ్రు. పిడికెలు దర్శేవాళ్ళు, గోజలకాడు పిడికెలు దర్శేవాళ్ళు. అప్పుడు అందరూ తెలియజేసిండ్రు ఈడ స్వామి ఉన్నాడు, భైరవుడు ఉన్నాడు అని తెలియజేసిండ్రు. అది ఏమి విగ్రహమో ఏదో తెలియలేదు కొంతమందికి. కొన్ని రోజుల దాకా కొన్ని రోజులకు భైరవుడు అని ఒక రాజు కళలో ఒక రామారెడ్డి యువకుడికి కళలు వచ్చి నేను కాశీ నుంచి వచ్చాను, భైరవుణ్ణి నన్ను నిలిపండి, నా విశిష్టత అందరికి తెలపండి అని చెప్పేశాడు. చెప్తే కొంతమంది భక్తులు వచ్చి భైరవునికి విగ్రహం లేకుండే, గుడి లేదు, స్లాబ్ లేదు, గుడి లేదు, బట్టిగానే వాటర్లనే ఎండకెండిండు, వాటర్ల తడిసిండు, నీడకు ఎండిండు. అంత భక్తులు కూడా ఆయన నమ్మి చాలా ఆయన శక్తి చూపించిండ్రు, బలం చూపించిండ్రు. ఆకర్షణగా అందరికి ఆయన మొత్తం ఏది అనుకుంటే అది కోరికలు నెరవేర్చిండు. కొందరు కళలు వచ్చి నా కోరిక తీరింది, నేను చెప్పినట్టుగా నీకు కానుకలు ఇష్టం, గుడి కడతాము అని కొన్ని రోజులు చెప్పాను. చెప్తే నాకు గుడి వద్దు, నేను ఇట్లనే తడుస్తా ఎండుతా అని చెప్పాడు. చెప్తే నువ్వు తడుస్తా ఎండుతావు కానీ నా భక్తులకు చాలా కష్టం వస్తుంది, తడుస్తారు బాగుండదని చెప్పేశాడు. చెప్పినాక కొంతకాలం నాడు నిర్మించి అందరూ ఒకటయ్యి స్వామి నేను మీకు స్లాబ్ వేస్తాము అని చెప్పేసిండ్రు. స్లాబ్ వేసిండ్రు. గుడి పెద్దగా చేసి అందరికి ఒకరి తర్వాత ఒకరికి పెద్దగా ప్రతిష్టగా పొందిండు. ఎక్కడి నుంచి వచ్చారు? బాన్సాడ్ నుంచి వచ్చాము. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నారు? అంటే 2-3 times వచ్చాము. ఈసారి మాత్రం ఫస్ట్ టైం తొట్టెల అంటే ఉయ్యాల, ఈసారి ఫస్ట్ టైం వచ్చాము. ఓకే. అంటే ఏమైనా మొక్కు కోసం వచ్చారా? అంటే ఈసారి అందుకే వచ్చినాము. ఓకే. అందుకే వచ్చినాము. ఈసారి నెరవేరితే సంతోషం. ఇక స్వామి అనుగ్రహం అంటే. అంటే ఎవరైనా చెప్పారా మీకు? అనుభవం ఏంటి? చాలా మంది కూడా అంటున్నారు వచ్చారు కదా. చాలా మంది అంటున్నారు. అంటే ఈసారి చూద్దాం మీరు కూడా అని చెప్పి ఫస్ట్ టైం వచ్చాము. తెలుసు, చిన్నప్పుడు వచ్చిన కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇది సెకండ్ టైం. మొన్న ట్యూస్డే రోజు వచ్చి అభిషేకం చేస్తారంటే చేసి వెళ్ళినాము. అప్పుడు ఇవాళ బోర్డు చూస్తాం అనమాట. ఇక్కడ స్వామికి రోజు బర్త్డే ఉంది అంటే మళ్ళీ ఇవాళ వచ్చినాం దర్శనం కోసం. ఈ ఉయ్యాలలో వేస్తారు, తొట్టెలో ఉందంటే ఇవాళ వచ్చినాం స్వామి దర్శనం కోసం. ఇంకా అంటే ఇక్కడ 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. 5 రోజులు జరుగుతాయి. యాక్చువల్ గా 3 రోజులు ఇంకా విశేషంగా జరుగుతాయి. మరి ఈ 3 రోజులు ఓన్లీ స్వామివారి సేవలన్నీ చూస్తున్నారా? ఇవాళైతే వచ్చినాము. ఇవాళే వీలైంది మాకు, ఇవాళే రావడం జరిగింది. ఇంకా ఈ రోజు శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానము ఇవాళ ఆయన జన్మదినం కావున ఇక్కడ ఇసన్నపల్లి మరియు రామారెడ్డి కామారెడ్డి జిల్లాలోని అతిపెద్ద దేవాలయముగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. పురాతనము మరి ఇదే గ్రామము. అయితే ఇక్కడ ఇసన్నపల్లిలో పురాతనము
నుంచి అప్పుడు గుడి లేకుండే మామూలుగా చెట్టు కింద ఉండి రావి చెట్టు కింద ఉండి ఆ దేవుడు ఆయన ఏంటంటే వర్షాల వరకు ఉంటే వేడ అవి రాస్తే ఇంబట్టే వర్షాలు పడుతుందండి మా పెద్దలు చెప్తుండే మేము కూడా చూస్తున్నాం ఎట్ల ఊరేగింపుంటుండే అందుకు భక్తులందరూ చాలా మంది డొనేషన్ చేసి ఎంతో పెద్దగా ఇక్కడ మా కాలభైర స్వామి మా ఇక్కడ గర్భగుడి మరియు ఆకార మండపం అవన్నీ కట్టడం జరిగింది. మరియు అది ఎక్కువ సంఖ్యలో మా గ్రామాలే ఇక్కడ కాలభైరవుడు మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఇక్కడే జన్మించాము కాబట్టి ఇదే ఈ అందరి భక్తుల కోరేది ఏంటంటే ఇరు రాష్ట్రాల గ్రామస్తులు భక్తులందరూ వస్తున్నారు, సంతోషం. ఇంకా గవర్నమెంట్ ఎక్కువ శ్రద్ధ చూపి టూరిజం బస్సు కానీ వేసి డబుల్ రోడ్ వేసి ఇది నేషనల్ హైవే దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉంటది కామారెడ్డి నుంచి ఇక్కడ వరకు మంచి డబుల్ రోడ్ వేసి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక మినిస్టర్ కావచ్చు, దేవదేవ కావచ్చు మరియు ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క ఇసన్నపల్లి మరియు రామారెడ్డి కాలభైర స్వామి దేవస్థానానికి అధిక విరాళం ఇచ్చి పెద్ద ఎత్తున ఆదుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉంటాయని కోరుతున్నాము.